ఖమ్మం జిల్లా ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడో రోజు కొనసాగుతోంది. కార్మికులు తమ 32 డిమాండ్లని పరిష్కరించాలంటూ తీవ్రంగా ఆందోళన చేస్తున్నారు. 40 రోజుల ముందే సమ్మెపై నోటీసులు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదన్నారు. ఆత్మహత్య చేసుకున్న శంకర్ గౌడ్ కి నివాళులర్పిస్తూ ర్యాలీ చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నారాయణ అందిస్తారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడో రోజుకు చేరుకుంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 7 డిపోల పరిధిలో కార్మికులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. ఈరోజు జేఏసీ పిలుపులో భాగంగా మౌన ప్రదర్శన ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఖమ్మం డిపో నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీలో పెద్ద ఎత్తున కూడా ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు. ప్రస్తుతం కొనసాగుతుంది. మరోవైపు ప్రత్యామ్నాయ చర్యలు ఆర్టీసీ బస్సులు నడిపేందుకు అధికారులు మరోవైపు చర్యలు తీసుకుంటే కార్మికుల సమ్మె మాత్రం రోజు రోజుకి ఉధృతమవుతుంది. శంకర్ గౌడ్ ఎవరైతే చనిపోయారో అతనికి నివాళులు అర్పిస్తూ మౌన ప్రదర్శన చేస్తున్నారు. ఆర్టీసీ జేఏసీ నేతలు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు మీ ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏంది? మీ కార్మికుడు కూడా చనిపోయారు, మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మౌన ప్రదర్శన చేయాలని మా జేఏసీ పిలిపించింది. దానిలో భాగంగానే ఈరోజు ఈ ప్రదర్శన చేస్తున్నాం. మేము అడిగేది ఒకటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన అంశాలన్నీ అమలు చేయాలని కోరుతున్నాం. ప్రధాన డిమాండ్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలా, అదే రకంగా మా యూనియన్లను పునరుద్ధరించాలని మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. సంతోషకరమైన విషయం, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ ప్రభుత్వం మీటింగ్ జరగబోతూ ఉంది. ఆ మీటింగ్లో మా యొక్క డిమాండ్స్ సానుకూలంగా పరిష్కరిస్తారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. ఇప్పుడు ప్రభుత్వం ఒక కమిటీ నియమించింది, మంత్రులు కూడా చర్చలు జరుపుతాం అనేది ప్రభుత్వం ప్రకటించింది. మీరు కూడా కాస్త ప్రభుత్వం వైపు నుంచి ప్రజల వైపు నుంచి అర్థం చేసుకోవాలి, ఎలాంటి నిర్ణయాలు కూడా తీసుకోవద్దు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు అనేది ప్రభుత్వం వైపు నుంచి మీకు అప్పీల్ చేస్తుంది. వాస్తవమే అండి, మాకు కూడా ప్రజలకి కలుగుతున్న సౌకర్యానికి మేము చింతిస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు ఈరోజు ప్రకటన ద్వారా తెలుస్తూ ఉంది. మా ఆర్టీసీ కార్మికులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, దయచేసి ఎవరు కూడా ఉద్రేకాలకు లోను కావద్దు, మన ప్రాణాలు విలువైనవి, ప్రాణాలు తీసుకోవద్దని చెప్పి కోరుతా ఉన్నాం. మనం పోరాడే సమస్యలు పరిష్కరించుకుందాం. విలువైనటువంటి మా శంకర్ గౌడ్ గారి ప్రాణం కోల్పోవడం మా అందరికీ బాధాకరం. ఆయన మృతికి నివాళిగా ఈరోజు మౌన ప్రదర్శన చేస్తూ ఉన్నాం. ఖమ్మంలో కార్మిక సోదరులు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు కూడా మన ప్రాణాలని కోల్పోవద్దని చెప్పి మరీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మన సమస్యల పట్ల ప్రభుత్వం కూడా సానుకూలంగానే ఉంది. ఈరోజు పరిష్కారం దిశగా ఒక మంచి ఆలోచన వస్తుందని చెప్పి ఈ ఆశ ఉన్నది. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని, మరోవైపు ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో శంకర్ గౌడ్కు నివాళులుగా వీరందరూ కూడా నల్ల రిబ్బన్లో కట్టుకొని మౌన ప్రదర్శన చేస్తున్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి డిమాండ్ అండి ఖచ్చితంగా నెరవేర్చాలనేది జేఏసీ నేతలు చెప్తున్నారు. కెమెరామెన్ అప్పారాతో నారాయణ, TV9 ఖమ్మం.